ఒక 10,000 బడ్జెట్లో 5G బ్యాండ్స్, 120 Hz రీఫ్రెష్ రేట్, LPDDR5X ర్యామ్ అండ్ 100 వాయిస్ అన్ని కలిపి దొరికితే సౌండ్స్ ఇంపాసిబుల్ కదా. సో ఇవాటి వీడియోలో నేను చూపించబోయే 3 మొబైల్స్ ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి టాప్ 3 బెస్ట్ 5G ఫోన్స్ అండర్ 10K అయితే మనం చూడబోతున్నాం. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా అయితే ఉంటాయి. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మిస్ అవ్వకండి ఎక్కడను. మీరు ఒకవేళ గేమింగ్ ఆడతారు, కెమెరా లవర్ అయితే ఈ లిస్ట్ అసలు మిస్ అవ్వకండి. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో G35 5G. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.17 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ 1000 స్పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ విషయం వచ్చేస్తే యూనిసాక్ T760 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది క్లీన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, మీకు లాగ్ ఇష్యూస్ అనేది ఉంటుంది జనరల్ యూస్ కి. అండ్ ర్యామ్ విషయం వచ్చేస్తే బోత్ 4GB అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్ తో ప్రొవైడ్ చేశారు. విత్ 128GB స్టోరేజ్ అండ్ 256GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరా విషయానికి వచ్చేస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX సెన్సార్ అయితే వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో ఉంటుంది. అండ్ సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చేస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. డీసెంట్ ఫోటోస్ అయితే మీరు తీసుకోవచ్చు ఈ మొబైల్ లో. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఏంటంటే కెమెరాస్ మీకు హైయర్ ప్రయారిటీ ఉండి క్లీన్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే పిక్ చేసుకోవచ్చు మీరు. అన్లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో C75 5G. ఈ మొబైల్ వచ్చేసరికి షామీ లవర్స్ అయితే ఎక్కువ ఇష్టపడతారు. ఇది బీస్ట్ ఫోన్ అయితే చెప్పొచ్చు గేమింగ్ లవర్స్ కి. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి 8S Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.88 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 600 nits స్పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ర్యామ్ విషయానికి వచ్చేస్తే 4GB ర్యామ్, 64GB ఆర్ 128GB వేరియంట్స్ అయితే రిలీజ్ చేశారు. కెమెరా విషయానికి వచ్చేస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ రేంజ్ లో అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మన ఫ్రంట్ కెమెరా నుంచి. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5160 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మీకు ఈజీగా ఒక 1 డే అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి డీసెంట్ బ్యాటరీ, స్లైట్ పర్ఫార్మెన్స్ అండ్ మెయిన్ గా స్టూడెంట్స్ కి అయితే యూజ్ అయింది ఇది. లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఇండియన్ బ్రాండ్ నుంచి లావా స్టోన్ ప్లే 5G. ఇది ఒక బీస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.75 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 750 nits స్పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 7050 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ అయితే మనం గేమ్స్ ఫ్రీగా అయితే ఆడుకోవచ్చు ఆ బడ్జెట్ లో. అండ్ ర్యామ్ విషయానికి వస్తే LPDDR5X ర్యామ్ అయితే యూస్ చేశారు. అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. ర్యామ్ వేరియంట్స్ వచ్చేసరికి 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 128GB 256GB వేరియంట్స్ అయితే వస్తుంది. ఇది కెమెరా విషయానికి వస్తే 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX 752 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ అయితే ఒక డెప్త్ సెన్సార్ లేదా షార్ప్ ఇమేజెస్ కి వాటికి యూజ్ అయింది. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇండియాలో మనకి ఇది ఒక బడ్జెట్ కింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఫైనల్ గా అయితే వచ్చేద్దాము. నేను ఈ 3 మొబైల్స్ లో నేను సైజ్ చేసే మొబైల్ వచ్చేసరికి మీ ఒకవేళ డైలీ యూజెస్ కి, స్లైట్ పర్ఫార్మెన్స్ కి, క్లీన్ UI ఉండాలి, కెమెరాస్ బాగుండాలి అనుకుంటే మోటో G35 అయితే పిక్ చేసుకోండి. క్యాజువల్ గేమింగ్ ఆడతాను, నేను స్టూడెంట్ ని అని అనుకుంటే మీకు ఆ 10,000 బడ్జెట్ లో పోకో C75 అయితే ఉంటుంది. అంటే మీరు ఒక స్పీడ్ ఉండాలి, బీస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే లావా స్టోన్ ప్లే 5G అయితే పిక్ చేసుకోవచ్చు. సో నా పర్సనల్ సజెషన్ వచ్చేసరికి నేను గేమ్స్ అవి ఇవి పట్టించుకుని కాబట్టి సో నాకు కెమెరా అండ్ క్లీన్ వే కావాలి కాబట్టి నేను మోటో G35 అయితే పిక్ చేసుకుంటాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఏ మొబైల్ నచ్చిందని కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. నేనైతే ప్రతి ఒక్క కమెంట్ ని పిక్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, కమెంట్స్ లో మీ ఫేవరెట్ ఫోన్ అనేది మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ ని పిక్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ రియల్ తెలుగు టెక్ వీడియోస్, నాట్ పెయిడ్ ప్రమోషన్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ వైభవ్ అండ్ సైనింగ్ ఆఫ్.